మీకు ఒక విషయం చెప్పాలి. మా పితరులు, మా నాన్న వీళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు కాదు. నేను క్రైస్తవ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాదు. మా ఫ్యామిలీ అంతా కూడా ఇంచుమించు 40 సంవత్సరాల క్రితము సినిమా హాలు నిర్మించుకొని వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళం. ఆ సినిమాలు బాగా చూస్తూ ఉండేవాడిని. ఆ సినిమాలు చూడడం వల్ల సినిమాల హీరో సిగరెట్లు కాల్స్తే నేను సిగరెట్లు కాల్చేవాడిని. ఆ సినిమా హీరో బీడీలు కాల్స్తే నేను బీడీలు కాల్చేవాడిని. కరాటే ఫైట్ చేస్తే నేను కరాటే ఫైట్ నేర్చుకునేవాడిని. చాలా అల్లరి చిల్లరిగా జీవించేవాడిని. వయసు పట్టుమని చూస్తే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల వయసులోనే సిగరెట్లు కాల్చడం, బీడీలు కాల్చడం, ప్యాకాట్ ఆడడం, ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, చదువు సంధ్య లేకుండా, స్కూల్కి వెళ్లకుండా, మాకున్న సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాల హాల్లో కూర్చోవడం, ఆ సినిమాలు చూసుకోవడం, నా జీవితం పాడైపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఎవరితో ఒకరితో గొడవ పడడం వల్ల వాళ్ళేమో మా ఇంటికి వచ్చి గొడవ పడేవాళ్ళు. మా అమ్మకు ఆ పంచాయతీలు తీర్చడమే సరిపోయేది. అలా పంచాయతీలు తీరుస్తూ అస్తమానం గొడవలు చేస్తూ వస్తూ ఉంటే నన్ను చూసి మా అమ్మ ఏడ్చేదండి. ఒరే ఒరే ఏంట్రా ఇది, చదువు సంధ్య లేకుండా అస్తమానం గొడవలు తెచ్చుకుంటున్నావు, దానివల్ల మన పరువు పోతుందిరా, కొంచెం మంచిగా బ్రతకరా అని అంటే ఎక్కడండి, బానిసనైపోయానండి. పట్టేసుకున్నా మనకి మన అలవాట్లు పట్టుకొని వాటితోనే కూర్చున్నా. ఒకరోజు మా అమ్మ ఏడ్చింది. ఏమని తెలుసా? ఒరే నిన్ను కనకున్నా ఉన్నా బాగుండేదిరా, అసలు నువ్వు మా ఇంట్లో పుట్టుకున్నా ఉన్నా బాగుండేదిరా. మా అమ్మ ఏడిచిందండి. ఆ ఏడుపు నేను చూడలేకపోయా. అలా ఏడుస్తున్నప్పుడు ఒక మాట అంది. ఏంటో తెలుసా? ఒరే నువ్వు ఎంతగా చెడిపోయావంటే దేవుడు కూడా నిన్ను మార్చలేడురా అని చెప్పి ఏడ్చిందండి. ఈరోజు ఎవరైనా ఉన్నారు ఇక్కడ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ కానీ నాన్న కానీ నిన్ను చూసి, నీ అల్లరి చిల్లరి జీవితాన్ని చూసి, స్నేహితులతో తిరుగుతూ చదువు సంధ్య లేకుండా వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నేను చదివిస్తూ ఫీజులు కడుతూ ఉంటే నువ్వు కాలేజీకి వెళ్లకుండా, అమ్మాయిలు కూడా తిరుగుతున్నావు, అబ్బాయిలు కూడా తిరుగుతున్నావు, చెడు స్నేహితులు కూడా తిరుగుతున్నావు, డబ్బంతా తగలేసుకుంటూ, చదువును తగలేసుకుంటూ, భవిష్యత్తును తగలేసుకుంటూ ఉంటే అమ్మ నాన్న ఏడవకి ఏం చేస్తారు? దయచేసి వినండి. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా ఏడిపించు కానీ అమ్మను నాన్నను ఏడిపించు మాకు. ఎందుకని? వాళ్ళలాగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలా ప్రేమించేటటువంటి తల్లినే తండ్రిని నువ్వు ఏడిపిస్తున్నట్లయితే ఎంత భ్రష్టుడు ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు నేను అలాగే జీవించా.